సిరిసిల్ల జిల్లా వేములవాడలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో సోయి లేకుండా లారీ నడిపాడు ఓ డ్రైవర్. మద్యం మత్తులో సోయి లేకుండా కరెంటు స్తంభాన్ని ఢీకొని దూసుకెళ్లారు లారీ డ్రైవర్. దాదాపు 5 కిలోమీటర్ల వరకు మద్యం మత్తులో సోయి లేకుండా లారీ నడిపాడు డ్రైవర్. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే లారీని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ దాదాపు 5 కిలోమీటర్ల వరకు మద్యం మత్తులో లారీ నడిపాడు డ్రైవర్. తర్వాత వేములవాడ బ్రిడ్జి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో వాటిని ఢీకొట్టి లారీ ఆగింది. ఆ తర్వాత లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తాడు రాత్రి 10:30 గంటలకు ఒక టిప్పర్ లారీ బ్రిడ్జి అవతల నుండి మహాలక్ష్మి గుడికా నుంచి ఒక కరెంటు పోల్ను ఢీకొట్టి ఎంతమంది ఆ బండిని ఆగకుండా మద్యం మత్తులో ఉన్న డ్రైవరు రోడ్డు మీద బ్రిడ్జి మీద ఆగమాగం చేసుకుంటూ తిప్పాపూర్ దగ్గరకు వచ్చి మా షాప్ల ముందట దాకా వచ్చి షాప్ల ముందట రేకులను గుద్ది ఒక 5 మోటార్ వెహికల్ 2 వీలర్ వెహికల్స్ను గుద్దేసి అక్కడ బండి ఆపినాడు. అతనిపై తీవ్రంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఒక 10-15 నిమిషాల ముందైతే ఒక 4 ప్రాణాలు కూడా పోతుండే.